మై ఫస్ట్ ఓట్ ఫర్ సిపి అని ఈరోజు ఇక్కడ చల్లపల్లిలో చేయడం జరిగింది. మెయిన్గా 18 ఇయర్స్ దాటి ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఓటర్లలో నమోదయ్యి ఉందో వాళ్ళకి ఈరోజు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిపిఎన్ అనే ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొదటిసారి ఓటేస్తున్నారు, అభివృద్ధి వైపు ఓటేయాలి, మంచి నాయకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓటేయాలి, విజనరీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గవర్నమెంట్ తెచ్చుకుంటే రేపు ఉద్యోగాలు కానీ కొత్త పరిశ్రమలు వచ్చి మన భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈరోజు యువకులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. తప్పకుండా రేపు రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి జరుగుద్ది, అదేవిధంగా మన భవిష్యత్తు బాగుంటుంది అనే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. యువకులు కూడా మంచి ఉత్సాహంతో ఉన్నారని చెప్పి సార్ ఎలా చూడొచ్చు అంటారు? అంటే లోకేష్ గారు కూడా పాదయాత్ర సాక్షిగా చెప్పారు 22 లక్షల జాబ్లను కేటాయిస్తామని చెప్పారు. అంటే ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు యువగలం పాదయాత్ర పెట్టి లోకేష్ గారు మొత్తం రాష్ట్రం మొత్తం తిరగటం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యువకులకి ఏ సమస్యలు ఉన్నాయో అది తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారు ప్రజల్లో తిరగటం జరిగింది. మెయిన్గా యువగలం ఆ పేరులోనే మనకు అర్థమవుతుంది. ఈరోజు మేనిఫెస్టో, ఈరోజు మినీ మేనిఫెస్టో లాగా రిలీజ్ చేయడం జరిగింది, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని. దాంట్లో కూడా యువతను ఉద్దేశించి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం మేము రాగానే, ప్రభుత్వంలోకి రాగానే. అదేవిధంగా వారికి ఉద్యోగం వచ్చేంత వరకు, అంటే డిగ్రీ పూర్తయిపోయాక ఉద్యోగం వచ్చేంత వరకు 3,000 రూపాయలు యువగలం నిధి, అంటే నిరుద్యోగ వృత్తిలాగా యువగలం నిధి కింద ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంటే యువకులకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనేది దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొన్న రీసెంట్గా జరిగిన సభలో మన వాలంటీర్స్ అందరిని కలిపి మనం చొక్కా మడత పెట్టాల టైం ఆసన్నమైందని చెప్తుంది. దానికి ఏమంటారు సార్? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసుకుంటే ప్రతి జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పారు. కేవలం మాటలే తప్ప చేతలు ఏమాత్రం ఉండదు అందులో. కేవలం ఏంటంటే, ఆ గతంలో డిఎస్సి ఉంది ఇక్కడ మన అవనిగడ్డ డిఎస్సికి పెట్టిన పేరు. ఈరోజు 23,000 ఉద్యోగాలు, 23,000 పోస్టులతో డిఎస్సి ఇస్తానని చెప్పి 2019 ఎన్నికల ముందు చెప్పారు. ఈరోజు చూసుకుంటే ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు 6,100 పోస్టులతో ఈరోజు ఇవ్వటం జరిగింది. కొన్ని 6-7 జిల్లాలకైతే అసలు పోస్టులే లేని పరిస్థితి. అటువంటి కేవలం మాటలు తప్ప వాస్తవానికి ఆయన ఇదేం లేదు. జనందరికీ కూడా తెలుసు. తప్పకుండా రేపు తెలుగుదేశం జనసేన ఓటేసి గెలిపిస్తారు ప్రజలందరూ కూడా. సార్, ఇదే తరుణంలో మన అవనిగడ్డ నియోజకవర్గం చూసుకుంటే మన ఎమ్మెల్యే గారు సింహాద్రి రమేష్ గారు ఎవరైతే ఉన్నారో ఈరోజు బందరు ఎంపీగా వెళ్ళను చూసారు. ఏమంటారు సార్ దానికంటే? ఎలా చూడొచ్చు అంటారు? ఎమ్మెల్యేగా ఉండి కూడా ఇప్పుడు ఎంపీకి వెళ్ళారు కదా. ఈరోజు ఎమ్మెల్యేగానే ఏం చేయాలి ఆయన, ప్రజలందరికీ తెలుసు. ఈరోజు అభివృద్ధి ఎలా ఉంది, ఇక్కడ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అనేది ప్రజలందరికీ తెలుసు. ఇంకా ఆయన ఎంపీ వెళ్ళాడంటే, ఇంతకుముందు బుద్ధప్రసాద్ గారు కూడా అనేక మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ ఒక నియోజకవర్గం దోచుకున్నాం, రేపు 7 నియోజకవర్గాలు దోచుకుంటానికి జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నాడని చెప్పి అన్నారు. అది పరిస్థితి. అంతే తప్ప కేవలం ఆయనకి ఎటువంటి ఇది లేదు. ఇక్కడ ఎలాగో గెలవరని చెప్పి ఆయన్ని ఎంపీకి పంపిస్తే ఎంపీ ఓడిపోయినా నాకు నష్టం లేదని ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన అటు పంపించడం జరిగింది. అంతే తప్ప ఈరోజు వాస్తవానికి ఇక్కడైతే మాత్రం తప్పకుండా ఓడిపోతారు, అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయన ఏం చేయలేదు, అభివృద్ధి చేయలే, ఏమీ చేయలే. సో